నెల్లూరు జిల్లాలోని నేలపట్టు సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పక్షులను చూస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. గత 4 ఏళ్లుగా నిర్వహించని ఫ్రేమింగ్ లో ఫెస్టివల్ ఈసారి నిర్వహించడం చాలా మంచి పరిణామంగా పర్యాటకులు భావిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు చేస్తున్న విన్యాసాలను చూస్తూ టూరిస్టులు పులకించిపోతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విదేశీ వలస పక్షులు చేసే సందడిని చూసేందుకు అనేక మంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా సందర్శకులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది ప్రాపర్ బద్వేలు నుండి వస్తాం. మా అమ్మగారిది ఇక్కడ నాయుడుపేట. సో ఇది చూద్దామని పాపను తీసుకొని వచ్చాము. ఇది తొలిసారి రావడం ఇంత ముందే? లేదు మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. బట్ ఇయర్ కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇటు చూస్తూ ఉన్నాం, చాలా మంది కూడా బయట ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. చాలా చోట్ల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క నేలపట్టులో ఉన్నటువంటి విదేశీ వలస పక్షులు కావచ్చు, అదేవిధంగా 25 రకాలైనటువంటి వివిధ రకాల జాతుల పక్షులను చూసేందుకు వారు ఆ పక్షులు చేసేటువంటి విన్యాసాలు చూసేందుకు చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సులూరుపేట నుంచి. ఇది ఫస్ట్ సార్? సెకండ్ టైం. ఎలా ఉంది? బాగుంది. మీరమ్మా? మేము సులూరుపేట నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు? సులూరుపేట నుంచి. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇదే ఫస్ట్? ఇక్కడ మాకు దగ్గరే ఎప్పుడైనా వీలైనప్పుడు వచ్చిపోతాం. ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చాం. ఇది 5వ సారి 6వ వచ్చాం. ఎప్పుడు వచ్చినా బాగుంటాయి పక్షులు. ఇది బాగుంటుంది. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను తిరుపతి నుంచి వస్తున్నాను సార్. ఇది ఎన్నోసారి రావడం? ఇంతకుముందే వచ్చున్నారా? లేదు, ఇది మొదటిగా సందర్శిస్తున్నాను. చాలా అందంగా ఉన్నది, మనసుకు చాలా ఆహ్లాదంగా ఉన్నది, చాలా అందంగా ఉన్నది. ఒక్కసారి పొల్యూషన్ ఫ్రీ నుంచి బాగా ప్రశాంతంగా ఉన్నది. అంటే ఇటు చాలా మంది కుటుంబ సమేతంగా తమ పిల్లల్ని తీసుకొని ఆ యొక్క పిల్లలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్షులు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క సంతాన ఉత్పత్తి వృద్ధి చేసుకునేందుకు వచ్చినటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ పక్షులను చూసేందుకు, అవి చేసేటువంటి విన్యాసాలను చూసేందుకు ఇక్కడికి ఉన్నటువంటి చాలామంది కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క పక్షులను అయితే వీక్షిస్తూ ఎంతో ఆనందంగా మురిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ చాలా సంవత్సరాలుగా కూడా ఈ యొక్క పక్షులని కాపాడుకునేందుకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నేలపట్టు ప్రాంత ప్రజలతో పాటు పక్కనే ఉన్నటువంటి మైలాంగ ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క నేలపట్టుకు వచ్చేటువంటి పక్షుల్ని 6 నెలల పాటు చాలా అదృష్టంగా కూడా భావిస్తుంటారు. అదేవిధంగా దేవతా పక్షులకు కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకనంటే మన పక్కనే ఉన్నటువంటి పొలాలను కానీ ఒకసారి మనం గమనిస్తే ఈ పొలాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నేలటూరు, మైలాంగ ప్రాంతాలకు సంబంధించినటువంటి పొలాలు. ఈ పొలాలకు సంబంధించి ఈ పక్షులు రాకపోకలు ఎప్పుడైతే మొదలవుతాయో అవి ఆ రాకపోకలు మొదలైనప్పటి నుంచి ఇక్కడ వారికి అంతా కూడా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో వాటిని దేవతా పక్షులకు కూడా పిలుస్తుంటారు. ఇక్కడ చెరువులో ఉన్నటువంటి కడప చెట్ల మీద వాలి అక్కడ సంతాన ఉత్పత్తి చేసుకొని 6 నెలల పాటు ఉండి మళ్ళీ తిరిగి వారి స్వస్థలాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సంతాన ఉత్పత్తిని వృద్ధి చేసుకునేటువంటి క్రమంలో 6 నెలల పాటు ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఆ పక్షులకి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా పక్కనే ఉన్నటువంటి పులికాట్ సరస్సుకి వెళ్ళి ఆ సరస్సులో నుంచి ఇటు అక్కడ ఉన్నటువంటి పులికాట్ సరస్సులో దొరికేటువంటి ఆహారాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రయాణంలో ఆ యొక్క విసర్జన యూరియా ఏదైతే ఉందో ఆ విసర్జన యూరియాతో పాటు గూళ్ళు కట్టుకునేటువంటి పొల్లలు ఇవన్నీ కూడా ఈ రాకపోకలు సాగించేటువంటి క్రమంలో ఈ యొక్క పంట పొలాల మీద ప్రయాణం చేస్తుంటాయి. కాబట్టి ఆ పంట పొలాలకి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా జిల్లాలో మామూలుగా 2 కార్లు పంటలు పండితే ఇక్కడ నేలపట్టు ప్రాంతానికి సంబంధించి కావచ్చు, ఈ మైలాంగ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో 3 కార్లు పంటలు పండటం కూడా విశేషంగా చెప్తుంటారు. అదేవిధంగా అధిక దిగుబడి రావటం, ఇవన్నీ వారికి కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఈ వన్యప్రాణ రక్షణ చట్టం రాకముందు నుంచే 1976లో ఈ యొక్క చట్టం రాకముందు నుంచే కూడా ఈ యొక్క పక్షుల్ని వారు కాపాడుకుంటూ వస్తున్నారు. తర్వాత ప్రభుత్వమే దీనిపైన దృష్టి పెట్టి ఈ యొక్క పక్షుల్ని కాపాడుకుంటూ అదే దేశ విదేశాల నుంచి ఈ పక్షులు వస్తుంటాయి కాబట్టి వాటికి సంరక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు గతంలో 4 సంవత్సరాల కిందట ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరపడంతో ఈసారి తొలిసారిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుతుండడంతో చాలా మంది దేశ విదేశాల నుంచి ఈ యొక్క పక్షులు విన్యాసాలను చూసేదానికి కూడా ఇక్కడ సందర్శకులతో ఈ నేలపట్టు ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం, సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నేలపట్టు.